NTV న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పాణ్యం నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు అరుంధతి నగర్ కాలనీ వాసుల చేత పాణ్యం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై మరి అతని అనుచరులపై మహేశ్వర్ రెడ్డి పైన అసత్య ఆరోపణలు చేయిస్తున్నారని పాణ్యం నియోజకవర్గ పరిధిలో ఉన్న అరుంధతి నగర్ కాలనీ వాసుల చేత బలవంతంగా ఆరోపణలు చేయిస్తున్నారని అరుంధతి నగర్ కాలనీ వాసులు కిరణ్, చంద్రమ్మ తెలిపారు. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని నంద్యాల చెక్పోస్టు సమీపంలో ఉన్న అరుంధతి నగర్లో 154 సర్వే నంబర్లోని 4 ఎకరాల 25 సెంట్ల భూమిలో నిరుపేద ప్రజలు గుడిసెలు వేసుకుని నివసిస్తుంటే కొంతమంది టీడీపీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతుంటే వారి నుండి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మహేశ్వర్ రెడ్డి భూ కబ్జాకు పాల్పడుతున్నారని, వారి నుంచి తమ పట్టా స్థలాలను రక్షణ కల్పిస్తుంటే వారిపై అసత్య ఆరోపణలు చేయించడం సిగ్గుచేటని తెలిపారు. పాణ్యం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పైన గెలువలేక కొంతమంది టీడీపీ నాయకులు ఓటమి భయంతో అసత్య ఆరోపణలు చేయడం తగదని తెలిపారు. అరుంధతి నగర్కి మంచినీటి సౌకర్యం, కరెంటు, రోడ్లు సౌకర్యాలు వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు నాయకులైన మహేశ్వర్ రెడ్డి, లక్ష్మీరెడ్డి అధ్యక్షతన అరుంధతి నగర్ అభివృద్ధి చెందిందని అన్నారు. ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయడం టీడీపీ నాయకులకే చెల్లుబాటని అన్నారు. 90 న్యూస్తో రిపోర్టర్ సలీం మాలిక్. ఓకే, నా పేరు కిరణ్ కుమార్ అండి. నేను అరుంధతి కొట్టాలలో ఉంటాను. సో మన వాళ్ళ కింద జరిగిన ఒక సంఘటనలో అయితే చాలా అబద్ధం అది. ఎందుకంటే ఆమె తాగిన మైకంలో ఇది చెప్పింది, అది కూడా వంటల్లి ఆమె తెప్పించారు అంతేగాని ఆమెకే చెప్పలేదు. సో దాన్ని బట్టి కాటసాని సార్ కానీ, మహేశ్వరి అన్న కానీ, లక్ష్మీ అన్న కానీ ఎటువంటి కబ్జాలు చేయలేదు. అంతా పూర్తి అవాస్తవం. వాళ్ళే మా ఏరియా బాగుందనే కారణం మ్యాక్సిమం వాళ్ళ సొంత డబ్బులతో ఖర్చు చేసుకొని మాకు ఏరియా రోడ్లు కానీ, కరెంటు కానీ, నీళ్ళు కానీ తెప్పిస్తున్నారు. సో కాబట్టి మా ఏరియా బాగుందనే కారణం మెయిన్ మహేశ్వరి అన్న, లక్ష్మీ అన్న, కాటసాని రాంభూపాల్ అన్న. సో వాళ్ళు మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు. ఎవరైనా పర్సనల్గా హెల్త్ బాగాలేకుంటే కూడా వాళ్ళు పర్సనల్గా హాస్పిటల్కి వచ్చి చూపించడము, డబ్బులు ఇస్తే హాస్పిటల్ చూపించడం అన్నీ చేస్తున్నారు. సో కాబట్టి ఇవన్నీ బురద జల్లే కార్యక్రమాలు తప్ప నిజాయితీ కాదు. సో దయచేసి వాళ్ళని ఇలాంటివన్నీ నమ్మకండి. థ్యాంక్ యూ. బియ్యం బండి వచ్చిందని బియ్యం బండి కోసం వచ్చినాను. నాకు పానం బాగాలేకుంటే జ్వరం వచ్చింటే నేను తాగి ఎక్కించుకుంటే వాళ్ళు గౌరవ చరిత్ర వాళ్ళు వచ్చినారు. ఒక బట్టనెత్తనే ఉండి పెద్దమ్మ ఇక్కడ అన్నాడు. అంటే ఏం నాయన అన్నాను. ఇక్కడ మాసిరెడ్డి కబ్జా చేస్తున్నాడంట కదమ్మ స్థలాలు అన్నాడు. అంటే తెలదు నాయన నాకే అన్నాను. అంటే తెలదు నాయన అంటే మళ్ళీ చెప్పవా అంటే మాసిరెడ్డి కూడా కబ్జా చేసినాడు అని అన్నాను. అనే మాట మాత్రం తప్పించుకోలేము మనం. కాటసాని మాత్రం అనలేను నేను. లక్ష్మీరెడ్డిని కబ్జా చేసినాడు అని అన్నాను. కాటసాని మాత్రం నాకు తెలదు అన్నాను. లాస్ట్కి గౌరచరిత్రనే ఉండి వాళ్ళపైన ఎవరు అంటే నాకు తెలదు అన్నాను. అంటే తెలదు అంటే ఎట్లా, కాటసాని ఉంటాడు అని గౌరవ చరిత్ర మాట్లాడింది. ఇంకా కబ్జా చేసిన మాత్రం ఇది ఒక్కటి మాత్రం నేను ఒప్పుకుంటుండా. కాటసాని మాత్రం బయటకు తీసలేను. మాసిరెడ్డి అన్న మాట నేను ఒప్పుకుంటుండా, నేను క్షమించుకుంటుండా. వాళ్ళు అన్నారు, వాళ్ళే వచ్చి అన్నారు, వాళ్ళే అనిపించినారు, వాళ్ళే అన్నారు. ఫస్ట్ వాళ్ళే అన్నారు. నాకు కబ్జా చేసిన కూడా తెలియదు, ఆయనతో కూడా మనకు ఇది లేదు. వాళ్ళే అన్నారు, వాళ్ళని నేర్పించింది చెప్పినారు నాకు. దానికోసం నేను మాట్లాడినాను. కాటసాని ఏం చేసలేడు, మాసిరెడ్డి మంచిగా చేసినాడు, కాటసాని మంచిగా చేసినాడు, లక్ష్మీరెడ్డి మంచిగా చేసినాడు మాకు పనులు. ఆ రోజు ఎందుకమ్మా ఇట్లా చెప్పినావు మరి? నాకు జ్వరం వచ్చింటే తాగినా అని చెప్తున్నాను. నేను రాను కూడా వచ్చి లేకుంటే వీళ్ళకి బియ్యం బండి కోసం వచ్చింటే పిలుచుకున్నారు నన్ను వాళ్ళు. ఆ బట్టనెత్తి ఆయన పిలుచుకొని నాకు ఈ మాటలు మాట్లాడించినాడు. నాకు ఆయనే మాట్లాడినాను. లేకుంటే నాకు అంత వీళ్ళ మీద నాకు ఎప్పటికీ లేదు. నాకు ఈ రోజే కాదు, నాకు ఇప్పుడు 60 ఏళ్ళు. నాకు మీకు ఏమైనా సర్వీస్ చేస్తున్నారమ్మా వీళ్ళు మహేశ్వర్ రెడ్డి వాళ్ళంతా? మాకు మంచి పని చేసినాడు. ఏం చేసినాడు? రోడ్లు వేపించినాడు, పొలాలు వేపించినాడు, అర్ధరాత్రి నీళ్లు లేవంటే కూడా నీళ్ళ ట్యాంకులు తెప్పిస్తున్నాడు. ఏ దానికైనా కూడా కరెంట్ లేదంటే కరెంట్ తెప్పించినాడు. అన్ని బాగానే చేసినాడు. ఆ రోజు నాకు దయం పట్టిందో నా దరిద్రమో ఎవరి దరిద్రమో తెలియదు. నేను మనకి పట్టే అన్ని మన పనులు మాత్రం బాగా చేసినాడు. నా పేరు చంద్రమ్మ. ఇక్కడికే ఉంటాం. లక్ష్మి మహేశ్వరెడ్డి ఏం కబ్జాలు చేసినాడు, మాకు మంచి పనులు చేసినాడు. ఏ కబ్జాలు చేసినాడు. మాకు కుళాయిలు వేపించినాడు, మాకు సపోర్టు. కరెంట్ లేదంటే కరెంటు, నీళ్లు లేవంటే నీళ్ళు ఇప్పిస్తాడు, ట్యాంకులు పంపిస్తాడు. మాకు ఎవరు చేయలేని పనులు మాకు మహేశ్వరెడ్డి చేసినాడు. కాటసాని రెడ్డి ఏం చేయలేదు.
ఏం కబ్జాలు చేయలేదు. లక్ష్మీరెడ్డికి కూడా కబ్జాలు ఏం చేయలేదు. అవి ఎవరు పుట్టించుకున్నారో ఏమో తెలియదు సార్. మరి నేను చెప్పాను, నేను చెప్పి మీరే చెప్పింది కదా, నేనే చెప్పలేదు సార్, నేను చెప్పలేదు సార్. మీ వాళ్ళు చెప్పినా ఆమె చెప్పింది, ఆమె తాగిన మైకంలో చెప్పిందంట. మళ్ళీ నేను మీరే అటగించిన సార్, కొట్టిన హెల్త్ బాగాలేక హెల్త్ బాగాలేక ఆమెను పిలుచుకొని నేను వచ్చిన, ఆమెను పిలుచుకోపోతే నేను వచ్చిన. టీడీపీ నాయకులు బలవంతంగా బలవంతంగా పెట్టించినారు. చెప్పింటే నన్ను చెప్పంటే కూడా చెప్పలేను నేను. చెప్పమ్మా ఏం ఏమని చేసినాడు చెప్పినారు, మీకు ఏమన్నా అంటే, చెప్పమ్మా ఏం చేసినాడు అంటే కూడా నేను చెప్పలేను. టీడీపీ నాయకులు టీడీపీ నాయకులు ఆయన పట్టణెత్త ఆయన, మన పేరు మాకు తెలియదు, మేము వాళ్ళకి పట్టు అయితే ఉన్నాయన. ఏమని చెప్పినారు? ఏం చేసినాడు చెప్పమ్మా, చెప్పమ్మా ఏం కబ్జాలు చేసినాడు చెప్పమ్మా అంటే, ఏం కబ్జాలు చేసినాక మేము చెప్పాలా, ఏం చేయలేదు నేను చెప్పలేదు. ఆమె తాగింది, ఆమెను తీసుకొని నేను వచ్చినాను, ఆమెను తీసుకుపోదామని నేను వచ్చినాను. ఎప్పుడు వచ్చింది టీడీపీ వాళ్ళు? ఈ రోజు మాకు మతిలే సార్. సర్లేమ్మా, మీ పేరు? లక్ష్మి. రైట్.